ఇలా అయోమయంగానే ఉంటుంది. అది వదిలేసి ఇంకా దేని గురించైనా మాట్లాడండి. నా కూతురు ఎలా ఉందో తెలియడం లేదు. బొద్దింకలకు కూడా భయపడుతుంది. ఆ దెయ్యం దగ్గర చిక్కుకొని ఎన్ని అవస్థలు పడుతుందో ఏంటో. ఏడవకమ్మా, నీ కూతురికి భరతనాట్యం వచ్చు కదా. దెయ్యం ముందు డాన్స్ చేసి దాన్ని టార్చర్ పెట్టి ఎందుకు దీన్ని తీసుకొచ్చావా అని వదిలేసేలా చేస్తుంది. ఏమయ్యా, ఏంటయ్యా మా కూతురికి ఏమైందో ఎక్కడుందో మీకు తెలియక భయపడుతుంటే భరతనాట్యం అది ఇదని ఎగతాలు చేస్తావా? నువ్వు చేసేది ఏమీ బాగలేదు. ఆయన్నెందుకు బెదిరిస్తున్నారు? ఇంతవరకు నిద్రపోతున్న దెయ్యాన్ని పార్టీ ఇచ్చి రెచ్చగొట్టింది మీరే. తప్పంతా మీ వైపే ఉంది. మా నాన్న పార్టీ ఇవ్వడం వల్లే ఈ బంగ్లాలో దెయ్యం ఉన్న విషయం తెలిసింది. తెలియనంత వరకు మామూలుగానే ఉన్నావు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఈ హౌట్ హౌస్ లో ఉంటున్నావు. ఆ దెయ్యాన్ని తరివే లోపు ఇక ఏమేమి జరుగుతాయో తెలియడం లేదు. మీరేం భయపడకండమ్మా. ఆ వీరభద్రానికి అన్నీ తెలుసు. ఆయన చేయాల్సిన పూజలన్నీ చేసి ఆ దెయ్యాన్ని తరిమేస్తారమ్మా. దెయ్యం అని లేని దాని గురించి మాట్లాడకండి. పూజ చేస్తానని ఆ స్వామి లోపలికెళ్ళి మనలందరినీ బయటికి పంపించాడు. ఇప్పుడు లోపల అతను ఏదన్నా ఎత్తికెళ్ళక ముందే అతను బయటకు వచ్చే మార్గం ఏమిటో చూడండి. అక్క, నీకు నమ్మకం లేదు కదా అని అలాంటి మంచి మనిషి మీద నింద వేయకు. నీకు ఆయన గురించి తెలియదు. ఆయన వేదాలు చదివిన ఆయన. ఈ పరిస్థితి నుంచి మనల్ని ఒడ్డున పడేయటం ఆయన వల్లే అవుతుంది. అమ్మా భద్రకాళి, అనుగ్రహించు తల్లి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అన్నీ అయ్యాయి గురుగారు. ఈ పసుపు నీళ్ళతో పాటు పుణ్యతీర్థం కలిసింది. నేను చెప్పినట్లుగా ఇల్లు మొత్తం చల్లి రావాలి. అర్థమయ్యిందా? అలాగే స్వామి. అంతవరకు పూజ రూములో దీపం వెలిగించి అది ఆరిపోకుండా చూడాలి. సరే స్వామి. మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి.
వినాయక అన్ని సక్రమంగా జరగాలి. భద్రకాళి మహాప్రత్యంకరి రక్షించాలి తల్లి. దేవుడా, మా అమ్మకి ఏమీ అవ్వకూడదు. నువ్వే తోడుగా ఉండి అమ్మని కాపాడాలి.